మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అదే కాకుండా మీరు అన్నారు చాలా మంది ప్రాముఖ్యులు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు ఫుడ్ తీసుకుంటారని. దానివల్ల కూడా అనుకుంటారు మన ఖరీదు ఎక్కువ అని. అది యాక్చువల్లీ అలా కాదు. నువ్వు ఒక్కసారి రేట్లు చూడండి. మీరు ఫుడ్ ఎంత ఖర్చు పెడతారు, ఫుడ్కి మీరు బయట ఎంత ఖర్చు పెడతారు, ఇక్కడ ఎంత ఖర్చు పెడతారో చూసుకోండి. అప్పుడు కంపేర్ చేసుకుని మీరే చేసుకోండి. బ్యూటిఫుల్. ఓకే, సో ఈ ఫుడ్ మీల్ సబ్స్క్రిప్షన్స్ అన్నది ఇంకా మనకి కార్పొరేట్స్కి అయితే, ఆఫీసులకి అయితే, ఇళ్ళకైతే అందరికీ వెళ్ళాలి అన్న ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నాం కదా, సంవత్సరం పొడుగునా మీరు ఇలాగ తినండి మీకు ఇలాగ వస్తుంది అనేసి. కానీ వాళ్ళు ఓకే తినాలని ఉంది కానీ నాకు చేసుకోవటం రాదు, టైం లేదు, అట్లాంటి వాళ్ళు కూడా మనం అందుబాటులో ఉండాలని. రెండోది, ఇప్పుడు మనము 2-3 లొకేషన్లు ఉన్నాయి, అలాగే ఇతర సిటీస్ కూడా రావాలి అని చాలా మంది అడుగుతున్నారు. రైట్. సో మనము అక్కడ కూడా మనలాంటి పిచ్చి వాళ్ళు, మనలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి మనము కొలాబరేట్ చేసుకుని అక్కడ కూడా పెట్టాలని అయితే ఉంది. దానికోసం అంటే మనం స్ప్రెడ్ మనం సొంతంగా టైం అన్ని చోట్ల ఉండలేము కదా. అవును. అది అలాగే ఇతర దేశాల్లో కూడా చూద్దాము. అలాగే మన స్నాక్ ఐటమ్స్ అండి, స్నాక్ ఐటమ్స్ ఇంకా హ్యాండీగా ఉండాలి అని చెప్పేసి మనము ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ తోటి అన్నిటితోటి క్లీన్ రూమ్ ఫెసిలిటీ ఉన్న ప్రొడక్షన్ ప్లాంట్ ఒకటి పెట్టాము ఈ మధ్యన, మన అవుట్ సైడ్ ఆఫ్ ఒక ఫామ్ మధ్యలో. రైట్. అక్కడ అన్నీ తయారవుతున్నాయి. దాంట్లో మనం కొత్త రేంజ్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇంకా అందుబాటులోకి తీసుకురావాలి, అందరికీ అందుబాటులో ఉండాలని కోరిక. అసలు అమేజింగ్గా ఉంది మీ జర్నీ, వెరీ ఇన్స్పైరింగ్. ఫుడ్తో మీ ప్రయాణం, లైఫ్తో అండ్ చెట్టు చేమ అన్నీ కలిసి మనం హాయిగా సహజీవనం చేయొచ్చు ప్లానెట్ మీద. మన ఆరోగ్యం కూడా చాలా చాలా హాయిగా గాజుపదులుగా చూసుకుంటూ సహజంగా జీవించవచ్చు, డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఈ పాటికి వచ్చేసున్నా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చు. ఇవి మీరు ఇస్తున్న హామీలు. సో వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ శ్రీదేవి. థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ నేచర్ విత్ అస్. ఎప్పుడు అంటాను, అవన్నీ నాకు చేయటం రాదు, నాకు తెలీదు, నమ్మకం లేదంటే యు ఆర్ నాట్ అలోన్. యూ హ్యావ్ ద యూనివర్స్ విత్ యూ. అదే అంతే కదా, అంతే. నేచర్ విత్ యూ, యూనివర్స్ విత్ యూ. కొందరు గాడ్ అంటారేమో, సేమ్ని. సో ఉన్నారు, నీకు కావాల్సిన శక్తి వస్తుంది నీకు సంకల్పం సరిగ్గా ఉంటే. అంతే. రైట్. అబ్సల్యూట్లీ. ఆ మంత్రం మీదే నడిపించుకో వస్తున్నాము వైబ్రెంట్ లివింగ్ని. చాలామంది స్టాఫ్ ఉన్నారు, చాలామంది మా శ్రేయోభిలాషులు ఉన్నారు. ఎస్, నాగార్జున గారు ఐ నో ఫర్ ష్యూర్ చాలా అడ్మైర్ చేస్తారు మీ ఫుడ్ని. మీరు ద వే యూ హ్యావ్ బిల్ట్ హెల్త్ అండ్ వెల్నెస్ as part of our life. వాళ్ళకి వాల్యూ తెలుసు కాబట్టి దానివల్ల. అండ్ ఆయన కూడా ఎలా ఉన్నారు ఇవాళ అంటే ఆయన కత్తిలాగా ఉన్నారు. చిరంజీవి గారు చూస్తే కూడా ఇట్స్ బాగున్నారు చూసారా. వీళ్ళందరూ కూడా చూసారా ఏంటండి, ఇప్పుడు మనకి అంత ఫిట్గా ఉన్నాళ్ళంటే ఊరికే రాలా. మీరు షార్ట్ కట్స్ తీసుకుంటే ఎల్లకాలం అలాగా ఉండరు. ఆ సినిమాకు ఉంటారంతే, తర్వాత ఉండరు. సో వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి మంచి అలవాట్లు ఉన్నాయి. ఆ మంచి అలవాట్లు వాళ్ళది చేసుకున్నారు. దే మేడ్ ఇట్ దేర్ హ్యాబిట్స్. సో హ్యాబిట్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము కన్సిస్టెంట్గా మంచి హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకొని దాంతో ముందుకెళ్తే అది. నేను ఈ మధ్య అంటున్నాను, ఒకప్పుడు నిద్ర అంటే కొంచెం కష్టంగా ఉండేది నాకు. తర్వాత గత ఫ్యూ ఇయర్స్ నుంచి పర్వాలేదు, మంచిగా ఉంది, కొంచెం గట్టిగా బాగుంది. యాక్చువల్లీ గట్టిగా చెప్పాలంటే భయం అనమాట. మళ్ళీను ఏంటో తెలిసిన మెడిటేషన్, ప్రాణాయామ, దానివల్ల కొంచెం అసలు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. బెడ్ టైం మెడిటేషన్ అండ్ సుఖ ప్రాణాయామ. అండ్ 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 ఈ రోజుల్లో మనం ఇలా చెప్పకుండా అసలు ఆపకూడదు. ఏంటిది? బెడ్ టైం రొటీన్. ఇంత లైట్లు పెట్టేసుకొని గలగల టీవీ చూసుకుంటూ గోల కింద ఉండి 10 నాకు నిద్ర టైం అయిపోయింది, నేను పడుకోవాలంటే నీకేం నిద్ర ఆన్ అండ్ ఆఫ్లో ఉండదు. మీరు 10 చాలా మంచిగా చెప్పారు. 12 లోపు ఎవరు పడుకోవట్లేదు ఇప్పుడు. ఇంకా చూడు. అదే కాదు, అలాగా ఉండాలి. కొంచెం 3 గంటల సేపు ముందు నువ్వు డౌన్ అయిపోవాలి, కొంచెం నిదానంగా. అలాంటివి చేసుకుంటూ ఉంటే నీకు మంచి నిద్ర వస్తుంది, క్వాలిటీ స్లీప్ వస్తుంది. డెఫినెట్లీ. అలాగే 3-4 గంటల ముందు తినటం ఆపేయాలి. చాలా అసలు ఎంత ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ యు ఆర్ శ్రీదేవి. మీతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, మీ బ్రంచ్ ట్రై చేయడం. ఇంకా నా బ్రంచ్ అవ్వలేదు, బట్ ఇంతవరకు తినబోతున్నవి అన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు నాకు మేము ఇలా వచ్చేసి చక్కగా ఒక స్మూతీ గురించో, ఒక చెట్టు గురించో, ఒక పుట్ట గురించో మాట్లాడుకుంటూ హాయిగా బోల్డ్ అంత జ్ఞాన సంపదని అందరికీ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.